దేవుని సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? చూసారా? అంత చక్కగా కరెంట్ ఉంటుంది, లేకపోతే పోతుందన్నమాట. మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, పోయిన ఆదివారమున ఆదికాండము 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాము. మరి యాకోబు తన ఇంటి దగ్గర నుండి బయలుదేరి హారాను వైపుగా బయలుదేరాడు. మార్గ మధ్యలో ఆగాడు. రాత్రి వేళ పడుకోవడానికి సిద్ధపడి పడుకుంటూ రాత్రి అక్కడ పడుకున్న తర్వాత నిద్రలో ఒక కలలో దేవుని దర్శనాన్ని చూడడం చూస్తాము. అంటే ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడడం, ఆ నిచ్చెన మీద దేవదూతలు తిరుగులాడటము, ఆ నిచ్చెన చివరిన దేవుని సన్నిధిని, ఈ నిచ్చెన చివరిన యాకోబు నిలబడి ఉండుట, ఆ రీతిగా ఒక చక్కటి ఆ దర్శనాన్ని, ఆ కలను కని ఉదయమున మెలకువ వచ్చి చూసి ఇది దేవుని సన్నిధే కానీ వేరొకటి కాదు అనే ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగి దేవునికి భయపడి భయభక్తులు కలిగి అక్కడ ఒక రాతిని నిలిపి మరలా అక్కడికి వస్తానని ప్రమాణము చేసి ఆ రీతిగా యాకోబు అక్కడ నుండి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద తాను ఎక్కడికని బయలుదేరాడు, గమ్యస్థానం ఏంటి యాకోబుకు అనంటే లాబాను దగ్గరికి వెళ్ళాలి. హారాను ప్రాంతంలో ఉన్న లాబాను దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కొన్నాళ్ళు ఉండి రావాలి. అక్కడే వివాహము చేసుకోవాలి. మొత్తం మీద ఈ బయలుదేరినటువంటి ప్రయాణం ఏమైపోయిందంటే గమ్యస్థానము వరకు వచ్చింది. ఇక్కడ చూడండి, 29వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తాము. యాకోబు చేరవలసిన గమ్యస్థానముకు చాలా దగ్గరగా వచ్చాడు. ముఖ్యంగా ఈ అధ్యాయంలో 4 సందర్భాలు మనకు ఎదురుపడతాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక నుండి యాకోబు జీవితమే మనకు అణువణువున కనబడతా ఉంటుంది. యాకోబు కుమారుల యొక్క విషయాలు చాలా వరకు మనము మిగిలిన అధ్యాయాలన్నిటిలో మనం చూస్తాం, ఈ 50 అధ్యాయాల్లో కూడా. అయితే ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ముఖ్యంగా ఈ 29వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందులో మొదటిది ఏంటంటే యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఇంటికి చేరుకోవడం మనం ఈ అధ్యాయంలో చూస్తాము. రెండవది యాకోబు యొక్క ప్రేమ వ్యవహారాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాము. మూడవది మోసపూరితమైనటువంటి వివాహము ఇందులో జరగడం మనం చూస్తాం. చివరిగా 4వది వచ్చేసి అతనికి యాకోబు యొక్క మొదటి 4 కుమారులు ఈ అధ్యాయంలోనే వారు జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఈ మొదటి 4 కుమారుల జనన విషయాలు కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. యాకోబు మొత్తం మీద ప్రయాణము చేసి హారాను వరకు, చాలా దగ్గర వరకు వచ్చాడు. మెసొపొటేమియాలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి హారానుకు రావడము, అక్కడ తన మామ నివసిస్తున్నాడు గనుక ఆ ప్రాంతాన్ని చేరుకుంటాడు.
ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా, అంటే మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే ఊరి పొలిమేర వరకు వచ్చాడు. ఊరిలోకి రాలేదు, కానీ ఊరిని మొత్తం మీద తన బంధువర్గము ఏ ఊరిలో ఉన్నారో హారాను, ఆ పట్టణాన్న ప్రాంతాన్ని ఆయన కనుగొన్నాడు. అక్కడికి వచ్చినప్పుడు ఒక బావి దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి 29వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు ఫాస్ట్గా చదవండి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. ప్రభునందు ప్రేమణ బిడ్డలారా, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు మరి తాను కలగన్న ప్రదేశము నుండి బయలుదేరాడు. దరిదాపుగా హారాను పొలిమేర వరకు వచ్చేశాడు. ఊరికి దగ్గరలో ఉన్నాడు. అక్కడ చాలామంది, ఒక 3 మందలు కనబడతా ఉన్నాయి, గొర్రెల మందలు. ఆ గొర్రెలను కాస్తున్నటువంటి కాపరులు కనబడతా ఉన్నారు. అక్కడ ఒక బావి అనేటటువంటిది ఉన్నది. ఆ బావి దగ్గరికి వచ్చాడు. వారిని సమాచారం అడుగుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో అంటే GPS మ్యాప్లు ఉన్నాయి, గూగుల్ మ్యాప్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలంటే అడ్రస్ పెడితే చాలు, మనము రోడ్డుకి వెళ్ళే పని లేకుండా ఇక్కడికి రావాలంటే ఈ లొకేషన్ అడ్రస్ పెట్టామంటే చక్కగా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఆ రీతిగా వాళ్ళను గమ్యస్థానమునకు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్తాయి ఈ కాలం టెక్నాలజీ ప్రకారం. ఆ రోజుల్లో ఏమీ లేదు. మరి అప్పుడే మనం కూడా కొత్త ఊర్లకు వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా వరకు అడగడము చాలా తక్కువైపోయింది. ఊర్లను కనుక్కొని అడగడము చాలా తక్కువైపోయింది. కానీ ఇంతకుముందు మరి చాలామంది అడిగేవాళ్ళు, అయ్యా పలానా ఊరికి వెళ్ళాలంటే ఎలా, అమ్మా పలానా ఊరికి ఎలా, దారేటు, ఓకే. ఊరిలోకి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు అడ్రస్ చెప్తా ఉంటారు. పలానా ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి, పలానా గుడి దగ్గరికి వెళ్ళండి, పలానా వాళ్ళ సూచనలు చెప్పినప్పుడు వాటిని ఫాలో అవుతూ మొత్తం మీద ఇంటికి చేరుకుంటూ ఉంటాం. ఇప్పుడు హారాను వరకు వచ్చాడు. కానీ మరి ఇప్పుడు లాబాను ఎక్కడ ఉన్నాడో యాకోబు తెలుసుకోవాలి. అసలు ఈ ప్రాంతంలో ఉన్నాడా లేదా అసలు అనేటటువంటిది అదంతా కూడా విచారణ చేయవలసిన అవసరత ఉన్నది. ఇప్పటి వరకు కూడా యాకోబు బయలుదేరిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా యాకోబును దర్శించినట్లుగా ఆధారాలు లేవు. ఇప్పుడు యాకోబు ఒక గొర్రెల కాపర్లను కలుసుకుంటా ఉన్నాడు. వారిని అడుగుతా ఉన్నాడు, అయ్యా ఇది హారాను ఊరే కదా? అవునవునవును. ఇక్కడ లాబాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఎందుకు లేడు? ఈ ఊరే అతనిది, చాలా మంచివాడు. అంత మాత్రమే కాదు, అతని కుమార్తె మరి రాహేలు మరి ఇక్కడ గొర్రెల్ని కాస్తా ఉన్నది, కొద్దిసేపు అయితే ఇక్కడికే వస్తుందయ్యా అని చెప్పాడు. ఇక ఎంత సంతోషమో. ప్రేమణ దోంబిడ్లారు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తములో గనుక మనం ఉంటే, దేవుని సన్నిధిని గనుక మనం ఆశ్రయిస్తే, దేవుని మీద గనుక మనం ఆధారపడితే, మనం చేయవలసిన పనులన్నీ దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. యాకోబు ఇప్పుడు కరెక్ట్ సమయానికి కరెక్ట్ చోటుకు వచ్చాడు. అర్థమవుతుందా? చేరవలసిన గమ్యస్థానానికి సరి అయినటువంటి గమ్యానికి వచ్చాడు, సరి అయినటువంటి సమయానికి వచ్చాడు. ఎక్కడ కూడా దారి తప్పిపోలే. ఇది దేవుడి రోజున మనకు నేర్పిస్తున్న ఒక ఆత్మీయ పాఠము. నువ్వు దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకం ఉంచి ఏ కార్యమైతే నువ్వు మొదలు పెడతావో దాన్నంతా దేవుడే చూసుకుంటాడు.
ఆయన చేతులకు అప్పగించి మనం చేతులు దులుపుకొని మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ యాకోబు కూడా అదే చేస్తా ఉన్నాడు. అయ్యా, నేను తిరిగి వచ్చినంత వరకు నీవు గనుక నన్ను కాపాడితే ఇదిగో ఇక్కడ నేను నిన్ను ఆరాధిస్తాను అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అక్కడి నుండి దేవుని మీద ఆధారపడి దేవుని మీద భారం వేసి అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉన్నాడు. సరిగ్గా ఎక్కడికి వచ్చాడంటే ఆ ప్రాంతానికి. ఏ ప్రాంతానికి వెళ్ళాలో అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ ప్రాంతానికి వెళ్ళాలో అదే ప్రాంతానికి వచ్చాడు. ఈ రోజుల్లో ఇందాక చెప్పాను కదా, ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా చాలామంది దారి తప్పిపోతూ ఉన్నారు. మేము రోడ్డుకున్నాం కనుక నాకు చాలా అనుభవం. అర్ధరాత్రి 11-12 అయితే వస్తారు, వచ్చి లేపి సార్ ఇక్కడ ఇదేది కర్నూలు ఎక్కడ వెళ్ళాలంటారు ఒకసారి, లేకపోతే ఇంకో ఊరు అడుగుతూ ఉంటారు. నువ్వు దాటి వచ్చావయ్యా బాబు, ఒకసారి నంద్యాలకు వెళ్ళాలి మేము, ఇక్కడ ఏదో హైవే ఉన్నదంట కదా, చెక్ పోస్ట్లో క్రాస్ కావాలి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఏది మ్యాప్ చూసుకుంటూనే వచ్చారు. నాయన మీరు రాంగ్ రూట్లో వచ్చారు, మళ్ళీ వెనక్కి తిన్నగా 8 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే చెక్ పోస్ట్ వస్తుంది, అక్కడ నుండి వెళ్ళాలి. లేదు అని అంటే ఇక్కడ ఏది కేతవరం మీద పడి వెళ్ళాలి, కానీ కారు అది అందంగా ఉన్నది, కొత్త కారు, మళ్ళీ పాడైపోతుంది నాయన, ప్రశాంతంగా 1 లీటర్ పెట్రోల్ ఎక్కువైపోయినా అలాగే వెళ్ళండి అని చెప్పి పంపించా. ప్రేమణ దోమ బిడ్లారా, నేను చెప్పేది అర్థమవుతుందా? మనకు తెలుసు ఈ వైపుగా వెళ్తే ఆ ఊరు వస్తుంది, ఈ వైపుగా వెళ్తే నేను చేరవలసిన గమ్యస్థానం వస్తుంది అని కొన్ని తెలిసినప్పటికీ పొరపాటు పడతాం. లేకపోతే ఈ టెక్నాలజీని నమ్ముకున్నప్పటికీ నేటి మనుషులు పొరపాటు పడుతూ ఉన్నారు. కానీ యాకోబు ఎక్కడ కూడా పొరపాటు పడకుండా కరెక్ట్గా చేరవలసిన గమ్యస్థానానికి చేరుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరైతే లోబడతారో, దేవుడి మీద ఎవరైతే భారం వేస్తారో దేవుడే వాళ్ళను నడిపిస్తాడు. మన దేవుడు ఎవరు అని అంటే నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, వాయిద్యకారులు ఎవరు లేరు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది మన ప్రయాణంలో మనతో పాటు బయలుదేరుతారు. నేనున్నాను, నీ పక్కన ఉన్నాను అని అంటారు, కానీ మన ప్రయాణంలో చివరి వరకు ఎవరు రారు. ప్రేమన దోంబిడ్లారా, ఈ దేవుడు నిన్ను విడువక ఎడబాయక నిన్ను నమ్మకముగా గమ్యము చేరునంత వరకు నిన్ను నడిపించగలిగిన సమర్థుడు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని నడిపింపు సంరక్షణ ఉన్నది. ఎక్కడ ఏ అపాయము కలగలేదు, ఏ యాక్సిడెంటు కానీ అంటే ఏ ప్రమాదం, ఏ క్రూర మృగాలకు చిక్కలేడు. క్షేమంగా సురక్షితముగా ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి చేరుకున్నాడు. సరైన స్థలానికి వచ్చాడు, సరైన సమయానికి వచ్చాడు. కరెక్ట్గా అప్పుడు గొర్రెలకు నీళ్లు తాగించే సమయం అది. అంటే
అక్కడ ఒక రూల్ ఉన్నది ఏంటంటే, ఉన్నది ఒకటే బావి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉన్నది ఒకటే బావి. ఆ బావి దగ్గరికి అన్ని గొర్రెల మందలు ఒకసారి తీసుకొచ్చిన తర్వాత, ఒక్కసారి అన్నీ వచ్చినాకని, ఇప్పుడు 10 మందలు ఉన్నాయనుకోండి, 10 మందలు వచ్చిన తర్వాతనే బావి యొక్క పైన రాయి ఉంటుంది, అది పొరలించాలి, పక్కకు దుబ్బాలి. ఆ తర్వాత నీళ్లు, వాటన్నిటికీ నీళ్లు తోలి పోసి వాటికి తాగించిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళాడు, సరే అయ్యా మరి పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ? తెలుసయ్యా, మా వాళ్ళే, మాకు బాగా తెలుసు, వాళ్ళ అమ్మాయి రాహేలు ఇక్కడే గొర్రెల్ని దగ్గరలో ఉన్నది, అదిగో వస్తూ ఉన్నది, కాసేపు అయితే వస్తుంది, కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేయన్నారు. సరే సంతోషం, ఇక ఎలా ఉంటుంది, ఎంత సంతోషం. ఎన్ని రోజుల ప్రయాణం, 2 నాళ్ళు చేశాడో 3 నాళ్ళు చేశాడో, ఏం తిన్నాడో ఏం తాగలేదు. ఇప్పుడు ఇంకో సంతోషం ఏంటంటే, తన మేన మామ కూతురు, ఇక తన మరదలు దగ్గరలోనే ఉన్నది, ఇక తన బంధుజనము ఇంకాసేపట్లో చూడబోతున్నాను అనేటటువంటి ఆనందములో మునిగిపోయాడు యాకోబు. ఇక అడుగుతా ఉన్నాడు, అయ్యా మరి నీళ్లున్నాయి, బావి దగ్గరకు వచ్చారు, ఎవరో రావాలంటున్నారు, అందరు వచ్చేంత వరకు లేట్ అవుతుంది కదా, మీరు తొందరగా నీళ్లు పెట్టేసి వెళ్ళి ఇంకోసారి మేతకు తీసుకెళ్ళొచ్చు కదా గొర్రెల్ని అంటే, లేదయ్యా, మా రూల్స్ ఇక్కడ ఒప్పుకోవు. మా రూల్స్ ఇక్కడ ఒక పద్ధతి ఉన్నది ఏంటంటే, అన్ని మందలు ఇక్కడికి వచ్చిన తర్వాతనే. అందుకని వాళ్ళు ఒక టైం పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమయానికి రావాలని. సరే ఎంత టైం పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి లేటుగా కావచ్చు, ఒక గంట లేట్ కావచ్చు. అంటే లేట్ అయ్యే లోపు వీళ్ళు ముందొచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు రాహేలు యొక్క గొర్రెల మంద వస్తే సరిపోదు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ప్రేమన దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. సరే మొత్తం మీద లాభాను యొక్క క్షేమాన్ని కోరుకుంటూ కనుక్కున్నాడు. 5వ వచనంలో, అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా, వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడని అడగగా, వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని చెప్పగా, యాకోబు ఇంతకుముందు ఏం పని చేసేవాడు? మన లెక్క మంచిగా నిద్రపోయేవాళ్ళు, అంతేనా? యాకోబు ఇంతకుముందు ఏం పని చేసేవాడు? గొర్రెల కాపరి. ప్రేమణ దోంబిళ్ళారా, గొర్రెలను కాచినటువంటి అనుభవం ఉన్నది కనుక ఇక్కడ కూడా గొర్రెల కాపరులు ఎదురుపడ్డప్పుడు చెప్తా ఉన్నాడు. అప్పటికైనా వచ్చి ఎంతసేపు అయిందో, చాలాసేపటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతసేపు వెయిట్ చేసే బదులు, ఇంతసేపు ఎదురు చూసే బదులు అక్కడ రాయిని తొలగించి ఆ నీళ్లు చేదుకొని వాటికి పోసి మీరు మళ్ళీ వాటిని మేపొచ్చు కదా, ఎందుకు అట్లా ఆలస్యం చేస్తూ ఉన్నారు అని అంటే, అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే, వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అంటే అందరూ ఒక్కసారి వచ్చిన తర్వాత అప్పుడు అందరు కలిసి రాయిని పొర్లించాలి, అప్పుడు నీళ్ళు అందరూ సమానంగా తీసుకోవాలి, తాగించాలి, వెళ్ళిపోవాలి. అది రూల్. కాబట్టి అందరు రాకుండా మేము చేసామంటే అందరు మా మీద పడి ఏడుస్తారు, మమ్మల్ని తిడతారు, మాకు మళ్ళీ నీళ్ళు ఇవ్వరు అని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. సరే మొత్తం మీద 9వ వచనం ఒకసారి చదవండి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ప్రేమణ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదవండి. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి
రాతిని పొర్లించి. తన తల్లి సహోదరుడు రైట్, ఆగండి. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు యొక్క సాహస కార్యం ఇక్కడ చూస్తాం. చూడండి, ఈ సీన్ అంతా కూడా బావి దగ్గరనే కనబడతా ఉన్నది. బావికి చాలా ప్రత్యేకత ఉన్నది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యను వెతకడానికి ఎలియాజర్ ఎక్కడ ఎదురు చూశాడు? బావి దగ్గరికే వెళ్ళి, అయ్యా నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉన్నారు, నేను వచ్చిన వాళ్ళందరిని, అమ్మాయిలందరినీ నీళ్లు చేదిపోయమని అడుగుతాను, ఎవరైతే నాకును నా ఒంటెలకును నీళ్లు చేది పోస్తారో వాళ్ళే నా యజమానుని కుమారునికి భార్యగా నేను భావిస్తాను అని చెప్పుకున్నాడు. అక్కడ బావి దగ్గర ఒక బంధం. ఈరోజున మన ప్రసంగం టైటిల్ యూట్యూబ్లో తమిళలో ఏముంటుందంటే బావి దగ్గర బంధం. తర్వాత ఈ రాహేలు కూడా యాకోబుకి ఎక్కడ దొరికిందయ్యా అంటే బావి దగ్గరనే. ప్రేమణ దోంబిడ్లారా, మరి మోషే యొక్క భార్య కూడా అలాగే అక్కడే ఎదురు పడుతూ ఉంటారు. ఈ బావుల దగ్గర ఆ కాలంలో నీళ్ళు చాలా తక్కువ ఉండేవి. బోర్వెల్స్ లేవు కదా, అప్పుడు తవ్వుకునేవాళ్ళు, ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలాగున్నా నీళ్లు మావని పోట్లాటలునే ఆ రోజుల్లో ఉన్నాయి. ఎవరిది వాడు సాగించుకునేవాడు. సరే, మొత్తం మీద ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బావి దగ్గర ఒక బంధం కుదుర్చబడింది. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీని కలుసుకున్నది కూడా బావి దగ్గరనే. హల్లెలూయా. ప్రేమణ దోంబిడ్లారా, ఈ బావులకు అంత స్పెషాలిటీ ఉన్నది. ఈ బావి మరి యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. అంటే బావిలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నీళ్లు, మన జీవ జలము ఎవరు అని అంటే యేసుక్రీస్తే. నేనొచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడని చెప్పిన దేవుడు ఆయన. ఆ బావి దగ్గర ఒక బంధం ఏర్పడుతూ ఉన్నది. ఇక నాకెవరు లేరు, నా తల్లిని విడిచిపెట్టాను, వచ్చాను, ఇక మా వాళ్ళను ఏదో వెతుక్కుంటూ ఊరు వాడ వెళ్తూ ఉన్నాను. కానీ ఆలోచన చేయండి, అసలు కరెక్ట్ స్థలానికి వెళ్ళాలి అని అంటే చాలా కష్టం. ఎలా అంటే ఒక అరణ్యంలో విడిచిపెట్టినట్టు ఉన్నది ఇప్పుడు యాకోబును. ఒకవేళ మనం నడుచుకుంటూ వెళ్ళినా ఇక్కడికి వస్తే దిగోపాడు ఎలా వెళ్ళాలి, మిడతూరు ఎలా వెళ్ళాలి, కర్నూలు ఎలా వెళ్ళాలి, నంద్యాల ఎలా వెళ్ళాలి అని మనకు ఒక విశేష బోర్డులు కనబడతా ఉంటాయి, కనుక్కోవచ్చు. అతనికి సూచన బోర్డులు లేవు, ఏ విధమైన బోర్డులు లేవు. ఇక్కడ ఈ దిశగా తూర్పుకు, ఎక్కడో ఆ తూర్పుకు వెళ్ళాలో పడమరకి ఆ రోజుల్లో దిక్కులను చూసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు అంతే. దిక్కుల గుర్తులే, చెట్ల గుర్తులే, లేకపోతే కొండల గుర్తులే, అంతేగాని సరైనటువంటి స్థిరమైనటువంటి సూచనలు లేవు. యాకోబు చేరవలసిన చోటికి దేవుని కృపను బట్టి చేరుకున్నాడు. ఎవరిని కలుసుకోవాలో ఆ కుటుంబంలోని వ్యక్తులనే కలుసుకున్నాడు. ఇక అంత మాత్రమే కాకుండా ఈ రాహేలును చూడగానే వెంటనే ప్రేమలో పడిపోయాడు వ్యక్తి. ప్రేమను దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాహేలు తన మందను తీసుకొని వస్తూ ఉంటే ఈ యాకోబు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొని వెళ్ళి ఫస్ట్ రాయిని తీసేశాడు. యాకోబుకి ఇప్పుడు రూల్ తెలుసా తెలీదా? ఇక్కడ యాకోబుకు రూల్ తెలుసా తెలీదా? వాళ్ళు ముందుగానే చెప్పారు, ఏమన్నలారా, ఇంతసేపటి నుండి మీరు ఇలాగే పెట్టుకున్నారు, తొందరగా దాపేసి నీళ్లు పెట్టేసి తీసుకెళ్ళి మేపండి, ఎందుకట్లా? తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత దాపిస్తారులే, మీకేం బాధ అంటే, లేదు మా రూల్ ఏంటంటే అందరు రావాలి. ఇప్పుడు రాహేలు ఒక్కతో సరిపోదు, రాహేలు వెనక ఇంకా కొన్ని మందలు ఉన్నాయి. ఎన్ని మందలు ఉన్నాయి మనకు సరైన సంఖ్య తెలియదు, కానీ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాహేలు చూడగానే ఈయన వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంటే పరిగెత్తుకొని వెళ్ళి రాయిని పొర్లించి ఆ గొర్రెలకు నీళ్లు పెట్టిస్తూ ఉన్నాడు.
ఆ రాహేలు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. చూడగానే దుఃఖం పొంగుకొని వచ్చింది. ఎందుకంటే కాస్త ఇంతవరకు ఒంటరి అయినటువంటి జీవితమే, ఎవరు తోడు లేరు. చూడగానే రూపమునకు చక్కగా ఉన్నది, సరే రూపము చక్కగా ఉన్నది, వరుస అనేటటువంటిది పక్కన పెడితే నా బంధువులను నేను కలుసుకొనగలిగాను, నా దేవుడు నాకు మేలు చేశాడు. నిజంగా ప్రేమణ దేవుని బిడ్డలారా, మన ఇష్టమైనటువంటి వారిని లేదా మనకు కావలసిన వారిని చూసినప్పుడు అయితే సంతోషాన్ని పట్టుకోలేకుండా ఉంటాం, అయితే దుఃఖాన్ని ఆపుకోలేకుండా ఉంటాం. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అవునా? అవునా? ప్రేమణ దేవుని బిడ్డలారా, సంతోషము దుఃఖము రెండు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు యాకోబుకు. ఒకవైపు నా వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధికులు నాకు కనబడ్డారు అనేటువంటి సంతోషము, ఇంతకాలము ఒంటరైనటువంటి నాకు తొలగి ఒక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటి విధంగా ఆమెను గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారి ఆచారం ప్రకారముగా ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, విషయం అంతా చెప్పాడు. మరి ఎవరో ఏంటో తెలియకుండా గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేస్తే ఏ అమ్మాయి ఊరుకుంటుంది చెప్పండి? అమ్మాయి కంగారు పడుకు, నేను ఎవరో కాదు నీకు భావన అవుతాను, మీ మేనత్త కొడుకుని అని మొత్తం మీద విషయాలన్నీ చెప్పేసరికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? వెళ్ళి తన తండ్రికి చెప్పడం జరిగింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, సరే మొత్తం మీద 11-12 వచనాలు ఒకసారి చదవండి. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. రైట్. లాబాను 13వ వచనం కూడా, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా. రాహేలును చూశాడు, కలుసుకున్నాడు. మొత్తం మీద రాహేలు ద్వారా తన మామ ఇంట్లోనికి ప్రవేశం చేశాడు. మరిక చూడండి, రిబ్కా వెళ్ళిందంటే ఇప్పటి వరకు పుట్టినింటికి రాలే. రిబ్కా వెళ్ళి మరి కన్న కొడుకుని 30 సంవత్సరాల తర్వాత పంపించేసిందంటే 30 సంవత్సరాల తర్వాత మరి తన ఇంటి రక్తమే మరి ఒక రూపం దాల్చి రావడం మామ చూసి చాలా సంతోషించాడు. అసలు ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. సరే మొత్తం మీద రక్త సంబంధి గనుక ఇంట్లోనికి చేరదీశాడు. మొత్తం మీద 1 నెల రోజులు చక్కగా మరి తనను చూసుకున్నాడు. చదవండి 14. అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమును నై ఉన్నావా? నేను జాగ్రత్తగా వినండి. లాబాన్ అంటున్నాడు, మేనమామ ఆ మేనల్లుతో అంటున్న మాట ఏంటంటే, నువ్వు నిజముగా నా ఎముకయు నా మాంసం. వాట్ ఈస్ దిస్? ఈ పదజాలాలను ఎక్కడ చూస్తామంటే ఆదాము చెప్తాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. కనుక నారీ అని అవ్వకు పేరు పెట్టడం మనం గమనిస్తాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే, నీవు నా రక్త సంబంధివి, మరి నా చెల్లెలి కుమారునివి కదా, నా రక్త సంబంధివి కదా, నా తోడబుట్టినటువంటి స్త్రీ యొక్క రక్తాన్ని పంచుకున్నటువంటి వాడు అని ఒక మరి యొక్క పరిభాషలో చెప్పుతున్నటువంటి విషయం అది. నువ్వు నా ఎముకలో ఎముకవు, మాంసము అయినావు అని అంటే దాన్ని మనము ఇంకా వేరో విధంగా అర్థం చేసుకోనక్కర్లేదు. నువ్వు నిజంగా నా రక్త సంబంధివని చాలా సంతోషంతో మరి లాబాను చెప్తా ఉన్నాడు. సరే మొత్తం మీద తదనంతరం జరిగిన విషయం ఏంటంటే,
అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఏంటంట, యాకోబు వెళ్ళిన తర్వాత నెల రోజుల వరకు కమ్మగా తినడం కూర్చోవడం, తినడం కూర్చోవడం, తినడం కూర్చోవడం. ఈ రోజుల్లో ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఎన్ని రోజులు చెప్పండి? 3 ఏళ్ళు కనబడుతున్నాయి. 3 రోజులైతే ఎక్కువ కదా. నెల రోజుల వరకు స్పెషల్ గెస్ట్గా ఉన్నాడు. ఎవరు? యాకోబు. ఎక్కడ? తన మామ ఇంట్లో. ఏది కావాలంటే అది పెడతా ఉన్నారు, ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నారు. రైట్. చిన్నగా మామ తగులుకున్నాడు. ఏమలుడా ఏంటి మరి పరిస్థితి? ఈయన వెళ్ళేటట్టు లేడు. ఏంటి? ఏం లేదు మామ, జరిగిందంతా ఇది, ఇలా జరిగిందని స్టోరీ చెప్తే, రైట్, ఇక నువ్వు వెళ్ళేటట్టు లేవు. సరే, పిల్లనిస్తా, పెళ్ళి చేసుకో. ఎన్ని రోజులంటే నువ్వు ఊరికే చేయకూడదు, ఎంతైనా నువ్వు నా బంధువు, అలాగని నువ్వు నాకు ఊరికే చేయకూడదు, నేను కూడా ఊరికే చేయించుకోవడం ధర్మము కాదు. కాబట్టి ఏదైనా ఉంటే ఇక్కడే చూసుకుందాం. ఏమి ఇమ్మంటావు చెప్పు? ఎంత కావాలో నీకు? ఏం కావాలో నీకు? ఏమొద్దు మామ, ఏమొద్దు, రాహేలునిచ్చి పెళ్లి చేయి. ఏమన్నాడు? వీళ్ళ బేరాలు చూడండి. రాహేలునిచ్చి పెళ్లి చేసేయి, బదులుగా నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తానని ఒప్పుకున్నాడు. జాగ్రత్తగా వినండి. రాహేలు కొరకు ఏం చేస్తా ఉన్నాడు? 7 సంవత్సరాలు. ప్రేమించడం సులువే, ఒకవేళ ఊరికే చేయమన్నా చేసేవాడేమో లాబాను. కానీ యాకోబే చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఊరికే వద్దు, నేను కొలువు చేస్తాను 7 సంవత్సరాలు. ఏంటి దీని యొక్క విషయము అని అంటే, ఆ రోజుల్లో అబ్బాయిలే అమ్మాయిలకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి కట్నం ఇచ్చి అబ్బాయిని చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే అబ్బాయిలే అమ్మాయిలకు కట్నం ఇచ్చి ఏదైనా విలువైన వస్తువులను ఇచ్చి వారు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. సేమ్ ఇదే పరిస్థితి రిబ్కా ఇస్సాకు జీవితంలో చూస్తాం. రిబ్కాకు ఈ సంబంధం నచ్చిన తర్వాత ఎలియాజర్ ఏం చేశాడు? బంగారు కడియములు, ముక్కు కమ్మి, వెండి ఆ దుస్తులు అవన్నీ తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా కట్నం ముందే తెచ్చాడు. పిల్లగాడిని తర్వాత చూపించాడు కదా. ఇప్పుడు యాకోబు ఒట్టి చేతులతో వచ్చాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు పెళ్ళి మేనవాడు కనుక చేసుకోరబ్బాయి, నీకంటే ఏముంది, తన చెల్లెల్ని బట్టైనా లాబాను పెళ్లి చేసేస్తాడు. రేపో ఎల్లుండో మళ్ళీ దెప్పి కొడతాడు కదా, నువ్వు ఏం తెచ్చినావు నా బిడ్డకు, ఏం పెట్టినావు అని ఆమె అనొచ్చు, ఆయన అనొచ్చు. యాకోబు చాలా మంచి ప్లాన్ వేసి ఏం చేశాడంటే, మామ రాహేలునిచ్చి నాకు వివాహం చేస్తే నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. సరే మంచిది. 7 సంవత్సరాలు అయినాకనే పెళ్ళి అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు అయిపోయినాకనే పెళ్ళి. ఈ రెండిటికి వాళ్ళు ఒప్పుకున్నారు. చదవండి క్రింద. 15వ వచనం. లాబాను, నీవు నా బంధువువైనందున ఊరికే నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలనో చెప్పని యాకోబుని అడగని. లాబాను 2 కుమార్తెలు ఉండేది. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కన్నులది. రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా
యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసెను. ఇంకో మాట దాని పక్కన ఉన్నది, అందరు చదవగలిగిన వాళ్ళందరూ కూడా కలిసి చదవండి. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగానే తోచెను. ఆహా, ఏమి ఈ ప్రేమ, ఏమి ఈ ప్రేమ! ప్రేమలో ఉన్నటువంటి ఒక శక్తి, ప్రేమలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, నిజంగా ప్రేమ కలిగినప్పుడు ఎంత కష్టమైనా అది ఇష్టముగానే ఉంటుంది. ప్రేమను దోంపిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాహేలును యాకోబు ఎంతగానో ఇష్టపడ్డాడు. లేయా కూడా ఉన్నది కానీ, పెద్ద కుమార్తె లేయా కూడా ఉన్నది కానీ, లేయా మరి జబ్బు కల్లది అని వ్రాయబడింది. ఒకవేళ రేచీకటి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కంటి లోపము, కంటి సమస్య, చూపు సమస్య ఉన్నది ఆమెకు. కానీ ఈ రాహేలు చాలా సుందరముగా, రూపవతిగా ఉన్నది, సుందరముగా ఉన్నది. మరి మొట్టమొదట యాకోబు చూసింది రాహేలునే. అప్పుడే మరి ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఈ అమ్మాయి కొరకు, ఈ రాహేలు కొరకు యాకోబు ఏం చేస్తున్నాడంటే 7 సంవత్సరాలు కొలువు చేస్తానని మామతో ప్రమాణం చేశాడు. 7 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. ఈ జనరేషన్ చూడండి, ఆ జనరేషన్ చూడండి. ప్రేమ ఉన్నది, ఆ రోజుల్లో కూడా ప్రేమ పెళ్లి జరిగింది. కానీ ఆ పెళ్ళికి ఈ రోజుల్లో పెళ్ళికి చూడండి, ఈరోజు చూసామా లేచిపోయామా, దరిద్రాలు తగిలయ్యా. ఎట్ట పోషిస్తావు, ఏం పెడతావు? ఓ వారం రోజులు, 4 రోజులు తిరిగేది వచ్చేది. అయితే ఆ కొంప మీద పడి ఏడ్చేది, లేదంటే ఈ కొంప మీద పడి ఏడ్చేది. జీవితాంతం అర్థం పర్థం లేనటువంటి పరిస్థితులు. చాలామంది తల్లిదండ్రుల కన్నీరు చూస్తూ ఉన్నారు ఈనాడు యవ్వన బిడ్డలు. ఒకవేళ అలాగున్న ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే గనుక ఇదిగో ఈ పద్ధతిని పాటించి చేసుకోండి. నిజంగా అబ్బాయి బుద్ధిమంతుడైతే, ప్రయోజకుడైతే, మంచి సంపాదన సంపాదించేవాడైతే ఎవరు వద్దంటారు? ఏ అమ్మాయి తండ్రి వద్దంటారు? వద్దు అని. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అండర్స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యం పెళ్లిలో. ఊరికే ఇష్టపడి ఏదో చేసేసి తల్లిదండ్రులు బాధ పెట్టి, తర్వాత వాళ్ళు బాధ పెట్టి జీవితాన్ని సర్వనాశనము చేసుకునేటటువంటి పరిస్థితి లేకుండగా ఇదిగో యాకోబు ఎంత మంచి ప్లాన్ వేశాడు, ఎంత మంచి ప్రణాళిక చూడండి. 7 సంవత్సరాల వరకు ఓపిక బట్టి నిలబడ్డాడు అని అంటే ఎంత సహనశీలి, ఎంత సెల్ఫ్ కంట్రోలింగ్ ఉన్నది తనకు. ప్రేమన దోంబిడ్లారా, ప్రేమలో ఉన్నటువంటి ఓర్పు, ప్రేమకు ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటంటే ఓర్పు ఉంటుంది. ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ఈ యొక్క సందర్భము యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నది. యాకోబు రాహేలును ఎంతగా ప్రేమించాడో మనం చూస్తూ ఉన్నాం. ఆ రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ, 7 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బో అని అంటాం మనం. అవునా కాదా? మామూలు విషయమా 7 సంవత్సరాలు అంటే? సగంలో పావు జీవితం 7 సంవత్సరాలలోనే బాయే. ప్రేమణ దోంబిడ్లారా, మరి 7 సంవత్సరాలు కూడా తనకు కొంచెం కొద్ది దినాలు, జస్ట్ నిన్ననే సంవత్సరం వచ్చింది, మొన్న సంవత్సరం వచ్చింది, ఇంకో సంవత్సరం చేస్తే అయిపోతుంది, అంత సింపుల్గా అప్పుడే అయిపోయిందా 7 సంవత్సరాలు అన్నట్టుగా తనకు అనిపించింది. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ కష్టాన్ని కూడా ఇష్టముగా మార్చేసింది. ఈ రోజున యేసయ్య కూడా నీ కొరకు అన్ని శ్రమలు ఎలా పొందాడో తెలుసా?
ఒక పాపి అయినటువంటి మనిషి పరలోక రాజ్యం చేరడానికంటే సంతోషం యేసయ్యకు ఇంకోట్లేదు. అంతటను అందరూ మారు మనసు పొందాలని, నీ కొరకు నా కొరకే కలువరి శిలువలో యెరూషలేము వీధుల్లో కొరడా దెబ్బలతో శిలువ మోస్తూ భూమికి ఆకాశ మధ్యగా వ్రేలాడి ఆ శిలువ శ్రమలన్నీ సహించింది దేని కొరకు తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు గనుక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ చేత ఆయన ఎన్నో శ్రమలు సహించాడు, ఎన్నో కష్టాలను ఓర్చాడు. శిలువ శ్రమలను ఓర్చుకొని సహించి నీకు నాకు రక్షణనిచ్చి వెళ్ళాడు. ప్రేమలో అంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది, అంత గొప్ప త్యాగం ఉన్నది. ఈ రోజున మన జీవితాల్లో ఇలాంటి ప్రేమలున్నాయా? తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఇంట్లోనే ఒకరంటే ఒకరికి పడదు. ఒక ఇంట్లో 4 రహదారులు ఉన్నాయి, ఎవరి దారి వాళ్ళదే. ఒక ఇంట్లోనే 4-5 కుండలు పెడతారు, ఎవరి కుండ వాళ్ళదే. ప్రేమణ దేవుని బిడ్డలారా, కలిసి ఉన్నామంటే కలిసి ఉన్నామని చెప్పుకోవడానికే కానీ నిజమైన ప్రేమ అనురాగాలు అనేటువంటివి మనుషుల జీవితాల్లో ఈ రోజుల్లో కరువైపోయాయి. జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రేమ కొలత ఏంటి? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు. యేసయ్య నిన్ను అంతగా ప్రేమించి శిలువ యాగం చేశాడు కదా, మరి నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు? యేసయ్యని ఎంతగా ప్రేమిస్తున్నావు? నిజంగా నువ్వు ఆయనను ప్రేమించగలిగినట్లయితే నువ్వు మైకు పెట్టకపోయినా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటావు. విస్తారమైన వర్షం పడుతున్నా ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తా అంటే దేవుని సన్నిధిలో, వామ్మో వర్షాకాలం వర్షం రాకపోతే ఏం చేస్తుందిలేండి, ఈ రోజైతే తడుచుకుంటూ అయినా సరే వెళ్ళి వాక్యమిని రావాలి అని ఆ ప్రేమ నిన్ను తొందర పెడుతుంది. ఉన్నది అలాంటి ప్రేమ? అలాంటి ప్రేమ నీలో కనబడుతున్నదా? ప్రేమను దేవుని బిడ్డలారా, మనం ప్రేమ కలిగి జీవించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇటు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం, ఇటు మనుషులను ప్రేమించలేకపోతున్నాం, మన తోటి వారిని కుటుంబస్తులను ప్రేమించలేకపోతా ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా. ఎన్ని రోజులంట కూర్చొని తినడం? యాకోబు 4 రోజులైంది, ఏంటి మరి పోతావా ఉంటావా? ఉండే పని అయితే మన బంధువులం, మళ్ళీ మాట రాకూడదు. ఏమన్నా మా అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోండి అని పంపిస్తే వాని ఇంటికి పంపిస్తావని మా అమ్మాయి అంటది. అది మంచి పద్ధతి కాదు. నీకేం కావాలో చెప్పు, ఏం పని చేస్తావో చెప్పు. గొర్రెలు కాస్తావా? కాయ. ఎంత కావాలి కూలి? ఎన్ని గొర్రెలు కావాలి? జీతం మాట్లాడుకుందాం ఇప్పుడు. మళ్ళీ నీకు నాకు విభేదాలు వద్దు. అబ్రహాం కూడా అదే అన్నాడు, మనము బంధువులము, మనం కలిసి ఉండాలి, విడిపోకూడదు అని లోతుతో. ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు యాకోబు చేస్తున్న పని ఏంటంటే రాహేలును వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మామ ఏ పని చెప్తే అది చేశాడు, నమ్మకంగా చేశాడు, నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు, తను అనుకున్న మాట నిలబెట్టుకున్నాడు. మాట మీద నిలబడిన వ్యక్తి యాకోబు. ఆ రీతిగా కష్టపడి ఆ 7 సంవత్సరాలు ఎంత కష్టమైనా ఓర్చుకున్నాడు, ఎంత నష్టమైనా ఓర్చుకున్నాడు. ఎంతో ఓర్పుతో సహనముతో 7 సంవత్సరాలు సంపూర్ణము చేసిన తర్వాత అప్పుడు మామ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని, మామ ఇదిగో నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను, నువ్వు చెప్పినట్టుగా నేను చేసేసాను, నా మాట నేను నిలబెట్టుకున్నాను, ఇక నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. ఏమంటావు మరి? ఇంకేం చేస్తాడు? ఇయ్యక చేస్తాడా పిల్లను? చచ్చినట్టు ఇయ్యాల్సిందే. ఎందుకంటే 7 సంవత్సరాలు కొలువు చేసి ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటున్నాడు కదా. ప్రేమణ దేవుని బిడ్డలారా, కష్టపడాలి,
ప్రయోజకులుగా ఉండాలి. ఎంతకాలమో ఈ యవన ప్రాయములు ఈ రోజున ఈ యాకోబును మనం చూసి నేర్చుకోవాలంటే యాకోబు జీవిత పాఠాలు మనకు ఒక మాదిరి. ఇంతవరకు ఎలా పడితే అలా ఇంటి దగ్గర ఉన్నాడంటే సరిపోయింది. ఇప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినాక, ఒక స్టేజ్ వచ్చినాక, ఒక వివాహ వయసు వచ్చినాక ఎలా పడితే అలా బ్రతుకుతానంటే కుదరదు. ఒక స్థిరత్వం ఉండాలి. నువ్వు నిలబడితేనే నీ పక్కన వచ్చేటటువంటి వాళ్ళు కూడా నిలబెట్టగలుగుతావు, వారిని పోషించుకోగలుగుతావు. నీకే దిక్కులేదు, వాళ్ళకేం పెడతావు? ప్రేమణ దోంబిడ్లారు, అందుకని ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే యాకోబు టైం తీసుకున్నాడు, తొందరపడలే. ఏముంది, చిటికేస్తే ఇందాక చెప్పాను కదా, మామ పిల్ల నుంచి పెళ్లి చేయంటే వెంటనే చేసేవాడు. కానీ తనకు తెలుసు రేపు అమ్మాయి అంటుండొచ్చు, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నానంటే ఏంటి పరిస్థితి పెళ్ళి అయిపోయిన తర్వాత, అనవసరంగా నీకు ఇచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేశానని మామంటే ఏంటి పరిస్థితి. అలాంటి విషయానికి, అలాంటి సందర్భానికి యాకోబు తావియకుండా తన ప్రేమను నిరూపించుకున్నాడు. అక్కడ దేవుడు కూడా పాపి అయినటువంటి మనుషులను దేవునితో అనుసంధానం చేయడానికి తన ప్రేమను చూపించాడు శిలువ మీద. ఈ రోజున నీవు నేను సంఘముగా దేవుని పట్ల మన ప్రేమను చూపించాలి, నీ భక్తిని చూపించాలి, నీ విశ్వాసాన్ని చూపించాలి, నీ త్యాగాన్ని చూపించాలి. ప్రేమను దోంబిడ్లారా, మనుషుల ఎడల కూడా అట్టి ప్రేమను కలిగి మనము జీవించాలి. ఈ రోజున బావి దగ్గర ఒక బంధము దొరికింది యాకోబుకు. ఈ రోజున మనము కూడా ఎన్నిక లేని వారమే, మనము కూడా యోగ్యులము కాని వారమే, కానీ క్రీస్తును బట్టి, క్రీస్తు కార్చిన రక్తమును బట్టి, శిలువ రక్తమును బట్టి తండ్రితో మనకు ఒక బంధము కుదుర్చబడింది. జీవజలమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు తండ్రితో సంబంధం, అనుబంధం. ఆ బావిలో నీళ్లున్నాయి. ఆ బావి దగ్గర యాకోబుకు ఒక బంధము దొరికితే, ఇదిగో జీవజలమైనటువంటి ఆ బావిలో ఉన్న జీవజలమైనటువంటి క్రీస్తు నాదుని ద్వారా తండ్రితో మనకు ఒక అనుబంధం. ఈ రోజున ఈ సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ సత్సంబంధాన్ని నువ్వు కలిగి ముందుకు వెళ్ళగలుగుచున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని, ఒకసారి నువ్వు దేవుని పట్ల ఎంత ప్రేమను వ్యక్తపరుస్తున్నావో పరిశీలన చేసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకో, సరిచేసుకో. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వాక్యం చెప్తా ఉన్నది. ప్రేమ లేకపోతే మనం క్రీస్తు వారము కాము. ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి, మనమందరం ఆయన పిల్లలము. ఆయన మనలను ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమను సిలువలో చూపించాడు. ఈ రోజున నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అనండి అని నువ్వు చెప్పగలవు, చెప్పవచ్చు, కానీ నువ్వు చూపించగలగాలి. నీ భక్తిలో దేవుని ప్రేమ చూపించు. నీ విశ్వాసములో, నువ్వు మందిరానికి వచ్చే విషయములో, నువ్వు ఇచ్చే విషయములో, కానుకలిచ్చే విషయములో, సేవకు సహకారముగా ఉండే విషయములో ఏ రీతిగా చూపిస్తావో దేవుని ప్రేమను నువ్వు చూపించి. ప్రేమను దోంబిడ్లారా, ఆ నిత్య ప్రేమను కలిగి మనం బ్రతుకుదాం. ప్రేమ లేకపోతే వట్టి వారమే. ప్రేమ లేకపోతే మన జీవితాలకు విలువ లేదు. ప్రేమ లేకపోతే మనలో క్రీస్తు లేనట్టే. ఎందుకంటే ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. మనం క్రీస్తు బిడ్డలం గనుక ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమను దోంబిడ్లారా, యాకోబు రాహేలు కొరకు ఆ ప్రేమతో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మరి నీవు నీ దేవుని కొరకు ఏం చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అనేది పరిశీలన చేసుకొని సరిచేసుకో, సరిదిద్దుకో. దేవుని సన్నిధిలో ఇప్పుడే నీ జీవితాన్ని సరిదిద్దుకో. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవానికి స్తోత్రాలు నాయనా. ఈరోజున చక్కటి మాటలు మాకు వినిపించి చేశావు.
అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. యాకోబు ఒంటరివాడిగా బ్రతికినటువంటి వ్యక్తికి ఈ రోజున ఒక తోడునిచ్చారు. ఆ నీళ్ళ బావి దగ్గర ఒక బంధాన్ని ఏర్పాటు చేశారు. తనకు సాటి అయిన సహకారమును ఏర్పాటు చేశాడు. అయ్యా, యాకోబుకు రాహేలు మీద ఉన్నటువంటి ప్రేమ మేము తెలుసుకున్నాం. అది ఈ లోక సంబంధమైనది అయినప్పటికీ ఇదిగో క్రీస్తు ఛాయారూపమును మేము చూస్తా ఉన్నాం. పాపులమైనటువంటి మా కొరకై పరలోక మహిమను వీడి లోకానికి దిగివచ్చి కలువరి శిలువలో భూమికి ఆకాశ మధ్యగా వేలాడి భయంకరమైన శ్రమలను, నిందలవమానాలు భరించిన దేవుడవయ్యా, నీ ప్రేమను మాకు చూపించావు. ఈ రోజున మా ప్రేమను నీకు చూపలేకపోతున్నామయ్యా. అన్ని విషయాల్లో వెనుకబడిపోతున్నాం. ముందుండవలసిన మేము వెనుకబడిపోతున్నాం. దయచేసి క్షమించండి. ఇదిగో ప్రేమ కలిగి జీవించడానికి, ప్రేమ కలిగి ఓర్చుకోవడానికి, సహించడానికి, కష్టాలను అనుభవించడానికి తగిన కృపను ప్రసాదించి నడిపించండి, సహాయం చేయండి అంటూ వేడుకుందాం. అందరూ కూడా తరలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు.